గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. టెక్ భారత్ సాకారం, అంతరిక్ష రంగం విస్తరణకు అంకుర సంస్థల అండ. ప్రపంచంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ. హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభం. కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు పునర్నియామకం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణలో మాజీ సీఎం ఓఎస్డీ రాజశేఖర రెడ్డి వాగ్మూలం. నిపుణులతో సిట్ ఏర్పాటు చేయలేదేం? స్థానిక పోలీసుల దర్యాప్తు సరిపోతుందా? 237 మంది సాక్షులు విచారించినా ఓ నిర్ణయానికి రాలేదా? మమ్మల్ని పర్యవేక్షించమంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. నైజీరియన్ల డ్రగ్స్ దందా గుట్టురట్టు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కలిసి తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్. కొంపల్లి పల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తు క్రమంలో గుర్తింపు. ఈ ముఠాన్ని నడిపిస్తుంది అంతర్జాతీయ డ్రగ్ డీలర్ నిక్. చైనా, జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం. ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్య యువత. 3 రీజియన్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి ప్రగతిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇప్పుడు సాక్షి. గ్రూప్ 2 ఉద్యోగులకు భారీ ఊరట. నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేసిన సీజే ధర్మాసనం. విచారణకు 6 వారాలకు వాయిదా. అప్పటి వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టీకరణ. గ్రూప్ 2పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ఉద్యోగులు విచారణ చేపట్టి మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన ద్విసభ్య ధర్మాసనం. కోర్టు ఉత్తర్వులంటే ఆటలా? హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తే నిర్లక్ష్యమా? రోజంతా కోర్టు బయట నిలబెట్టాలని అనుకోవడం లేదు. తదుపరి విచారణకు రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్. హైడ్రా కమిషనర్ను హెచ్చరించిన ద్విసభ్య ధర్మాసనం. బతుకమ్మకుంట ధిక్కరణ పిటిషన్ విచారణ వాయిదా. 10 ఏళ్లైనా పట్టాలెక్కలేదు. నత్తనడకన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు నిర్మాణం. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యం. ఫలితం కనీసం మట్టి పనులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేని పరిస్థితి. ఈ శతాబ్ది జంజీదే. ఇతర దేశాల జంజీ తరానికి ఆదర్శంగా భారత యువత. ప్రధాని మోదీ. అంతరిక్ష రంగంలో స్టార్టప్లు అద్భుతాలు సృష్టిస్తాయన్న ప్రధాని. త్వరలో అణుశక్తి రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తామని వెల్లడి. శంషాబాద్లో స్కై రూట్ ఆఫీస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని. స్కై రూట్ మొట్టమొదటి ఆర్టికల్ వెహికల్ విక్రమ్ 1 ఆవిష్కరణ. ఎంపీలు సమిష్టిగా పోరాడాలి. రాష్ట్ర సమస్యలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. కేంద్రం నుంచి సహకారం అందాల్సిన 47 అంశాలపై డిప్యూటీ సీఎం ఎంపీలకు వివరించారు. హిల్ట్ పీపై విపక్షాల అసత్య ప్రచారాలు. హిల్ట్ పీపై విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రతిపక్ష పార్టీలు బురద చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మన రైజింగ్ ప్రతిబింబించాలి. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్పై సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రజ్యోతి. అణు విద్యుత్తులో ప్రైవేట్ భాగస్వామ్యం. త్వరలో ప్రైవేట్ రంగానికి అవకాశం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తు. అంతరిక్ష పరిశోధనలో భారత ప్రైవేట్ రంగం భేష్. మోదీ. దేశంలోనే తొలి ప్రైవేట్ వాణిజ్య రాకెట్ విక్రమ్ 1 ఆవిష్కరణ. రూపొందించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్. చైనా, జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం. తెలంగాణ రైజింగ్ లక్ష్యం ఇదే. కోలుతున్న భవిష్యత్ తరం. విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు. 10 ఏళ్లలో 65% హెచ్చు. 42 నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్న విషాదం. పలు మరణాలు. ర్యాంకుల కోసం పోటీ. సుదీర్ఘ స్టడీ అవర్స్. కుటుంబ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు. నిరాశలో కూరుకుపోవడం. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆత్మహత్యల నివారణకు మానసిక నిపుణుల సూచన. రూకగ్రీవాలు. సర్పంచ్ పదవికి జోరుగా వేలంపాటలు. బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం. కోర్టులో ఓ మూలాన నిలబడతాం. ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం. న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలుండాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్. 5న రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక. గ్రూప్ 2 ఉద్యోగులకు ఊరట. 2015 నోటిఫికేషన్ ఫలితాల కొట్టివేతపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. సిగాచి కేసులో దర్యాప్తు అధికారి హాజరుకు ఆదేశం. ఖర్చు ఎక్కువైనా కట్టాల్సిందే. భారీగా పెరిగిన థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ వ్యయం. యాదాద్రిలో మెగావాట్కు 10 కోట్ల చేరిక. రామగుండం ప్లాంట్లో 14.6 కోట్లు. అయినా థర్మల్ ప్లాంట్లు నిర్మించక తప్పదంటున్న సీఈఏ. ఇప్పుడు వెలుగు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని ప్రశ్నించిన అధికారులు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు నియామకాలపై ఎంక్వైరీ. సర్వీస్ ముగిసినా ఎందుకు నియమించాల్సి వచ్చిందనే దానిపై ఆరా.
జీవోలు ముందు పెట్టి 2 గంటల పాటు విచారణ, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్టు. చైనా, జపాన్తో పోటీ పడదాం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి. పాక్ త్రివిధ దళాలు మునీర్ గుప్పిట్లోకి. ఆ దేశ మొదటి CDFగా బాధ్యతలు. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు ఆయనే బాస్. 2030 వరకు పదవిలో. రాజ్యాంగ సవరణ ద్వారా CDF పదవి సృష్టి. ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారు. అడియాలా జైలు అధికారుల వెల్లడి. డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యుల అనుమతి. గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట. సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వము TGPSCకి ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. 2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు. పంచాయతీలో పాలిటిక్స్. పార్టీ రహిత ఎన్నికలు అయినా ప్రధాన పార్టీల ఎంట్రీ. బీసీ సంఘాలు మాపై కాదు, బీజేపీ, BRSలపై పోరాడాలి. ఆ 2 పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయి. మంత్రి పొన్నం. నమస్తే తెలంగాణ. హిల్ట్ బూమరాంగ్. సర్కార్లో భూకంపం. పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత. నిన్న మంత్రులు, నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు. డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరణ. 5 లక్షల కోట్ల భూ స్కామ్. తీరు మారకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదు. హైడ్రా కమిషనర్కు హైకోర్టు వార్నింగ్. కోర్టు అంటే కనీస గౌరవం లేదా? మా ఆదేశాలు లెక్క చేయడం లేదేం? హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు నిప్పులు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. మహమూద్ పట్నం ఎన్నికల నిలిపివేత. తొలి పంచాయతీకి నామినేషన్లు షురు. సాగు చేస్తేనే సాయం. భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత.